జడ్చెల్లాలో జరిగిన సంఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుంది. అయితే ఆ గ్రామానికి చెందిన ఏదైతే జడ్చెల్లాకు చెందిన నాగసాల అనే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి భీమేశ్వర్ అనే వ్యక్తి, ఆయన లారీ డ్రైవర్. అయితే శనివారం రోజు ఆయన మిస్ అయ్యాడు. అయితే సోమవారం రోజు ఆయన బాడీ ఇటు చెరువులో కనిపించింది. దీంతో పోలీసులు అక్కడికి వచ్చారు. ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీకి తరలించారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, అదే మార్చరీలో ఎవరినైనా మనం తెలిసినంత వరకు మార్చరీలో అంటే చనిపోయిన వాళ్ళ శవాలనైనా సరే ఆ బెడ్ పైన అనేది ఉంచుతారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి శవాన్ని మాత్రం ఎలాంటి బెడ్ పైన ఉంచలేదు, ఖాళీ నేలపై పడుకోబెట్టారు. దీంతో అక్కడ చుట్టుపక్కల ఎప్పటి నుంచో బాగా అంటే నార్మల్ గా కుక్కల గురించి అందరికి తెలిసిందే కదా, ఇక చిన్న చిన్న పిల్లలపై దాడులు చేయడము ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. అలాంటిది ఈ చనిపోయిన శవాన్ని కూడా అక్కడ సమీపంలో ఉన్న ఒక కుక్క వచ్చి ఆ శవాన్ని పీక్కు తినే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తుంటే కూడా ఎవరికి కూడా అంటే ఎంత అవాంఛనీయంగా అలాంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఈ జడ్చెల్ల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏదైతే ఇటు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఆయన ఫేమస్ అవ్వడం కూడా ఇటు జడ్చెల్లాకి ఏదో అభివృద్ధి చేసో లేదంటే పేద ప్రజలకు వాళ్ళని కాపాడి ఆయన ఫేమస్ అయ్యింది ఏది లేదు. ఇటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని దూషిస్తూ, పవన్ కళ్యాణ్ ని తిడుతూ ఈయన ఫేమ్ తెచ్చుకున్నాడు. మరి ఎప్పుడు ఎవరినో ఒకరిని మాట్లాడుతూ, ఎవరినో ఒకరిని అంటూ ఎప్పుడు సోషల్ మీడియాలో తరచుగా ఆయన కనపడాలని ఆరాటపడే అనిరుద్ రెడ్డికి ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల గురించి ఏం పట్టడం లేదా? ఇప్పుడేమో ఈ సంఘటన గురించి మాట్లాడుతూ చాలా బాధాకరంగా ఉంది, దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అది ఇది అని మాట్లాడుతున్నాడు. తీసుకోవాల్సింది చర్యలు కాదయ్యా, ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలనేదే అందరి కోరిక. ఇక జడ్చెల్ల నియోజకవర్గం ఒకవైపు అభివృద్ధి అవుతుంటే అది చూసి తట్టుకోలేక ఎంతో మంది ఈ విధంగా ఈ విషయాన్ని ముందలకేసుకొని నన్ను బ్యాడ్ చేస్తున్నారని కూడా ఆయన మాట్లాడుతున్నారు. అక్కడ చచ్చిపోయిన శవానికే సరైన భద్రత లేనప్పుడు అటు ఎవరో వృద్ధులు గాని వీళ్ళు గాని ఆ బెడ్ పై లేవలేని స్థితిలో కూడా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అవే కుక్కలు పోయి వాళ్ళని పీక్కుంటే అప్పుడు వాళ్ళ ప్రాణాలు కూడా పోవాల్సిందే కదా. కాబట్టి జడ్చెల్లాను అభివృద్ధి చేస్తున్నాను అనే మాటలు పక్కన పెట్టి నిజంగా అభివృద్ధి చేయండి. ఏదైతే 30 పడక గదుల ఆసుపత్రిని 100 పడకల గది ఆసుపత్రిగా చేశామని చెప్తున్నారు. మరి అలాంటి ఆసుపత్రిలో కనీస మార్చరీ రూమ్ సౌకర్యాలు కూడా ఉండకుండా ఉంటాయా? ఎప్పుడో పాతగా ఉన్న హాస్పిటల్లోని మార్చరీలోనే ఇంకా ఎందుకు ఈ శవాలను ఉంచుతున్నారు? అంటే వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఇటు ఆసుపత్రికి సంబంధించిన వాళ్ళు సిబ్బంది గాని లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గాని వీళ్ళు సరిగ్గా పనిచేస్తే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి? మళ్ళీ ఇప్పుడు దాన్ని కవరప్ చేసుకుంటూ అక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా ఆ మార్చరీ రూమ్ ఏదైతే ఉందో అది పాత ఆసుపత్రిలోని మార్చరీ రూమ్, దానికి తాళాలు లేవు. ఆ తాళాలు తీసుకెళ్లడానికి వెళ్ళిన గ్యాప్ లోనే ఇదంతా జరిగింది అని చెప్తున్నారు. కాస్త చెప్పడానికైనా ఉండాలి, వినేటోళ్ళకైనా ఉండాలి. అంటే ఏదో ఒకటి వాళ్ళకు జీతాలు వస్తున్నాయా, వాళ్ళు కరెక్ట్ వాళ్ళ పొట్టను వాళ్ళు నింపుకుంటున్నారా? అంతే. ప్రాణాలు పోయిన వాళ్ళ శవాలను పీక్కు తింటే ఏంది, ప్రాణాల్లో ఉన్న ప్రాణాలు పోతే ఏంది? అంటే వాళ్ళకు అవేవి పట్టవు. ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు అంతే విధంగా ఉంది. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉంటున్న వైద్యులు గాని లేదంటే ఆ సిబ్బంది గాని ఇటు సామాన్యులను గాని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా చులకనగా మాట్లాడతారు? అంటే చనిపోయిన శవానికి కూడా ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, ఏ మాత్రం ఒక మర్యాద కూడా లేకుండా ఆ విధంగా నేలపైన పడుకోబెట్టడం అంటే ఇది పూర్తిగా వాళ్ళ నిర్లక్ష్యమే. ఇలాంటి వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాంటి చర్యలు తీసుకోకుండా ముఖ్యంగా ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని కవరప్ చేసుకునే విధంగా ఇటు వైద్య రంగానికి సంబంధించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆ ఎమ్మెల్యే ఈ దుర్ఘటనకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎట్లా న్యాయం చేయాలి, ఈ విషయాన్ని ఏ విధంగా సద్దుమనచాలి అని చూస్తున్నాడు తప్ప ఇలాంటి ఇంకోసారి రిపీట్ అవ్వద్దు, ఇలాంటి రిపీట్ అవ్వకుండా చేస్తామని మాత్రం మాట్లాడడం లేదు. ఇవన్నీ నా పేరును బ్యాడ్ చేయడానికే కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ ఆయన మాట్లాడుతున్నారు. అయ్యా అనిరుద్ రెడ్డి, మీరు ఫస్ట్ ముఖ్యంగా మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల బాగోగులను చూసుకోండి. ఆ తర్వాత మిగతా రాజకీయ
నేతల గురించి కానీ మిగతా వాటి గురించి కానీ మాట్లాడండి. ఎంతసేపు ఫేమ్ కోసమే కాదు, ఏ ప్రజలైతే మీకు ఒక అవకాశాన్ని ఇచ్చారో ఆ అవకాశాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఇక దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.